9 Grainsకి స్వాగతం. ఇప్పుడు మనం వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పుచ్చకాయ కోసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందామండి. ఈ సన్నగా ముక్కలు కోసుకున్నామండి. మిక్సీలో వేసుకుందాం. ఇక జ్యూస్ తీసుకుందాం. గింజలతో పాటు వేసుకుందామండి. గింజలు చాలా మంచిది వంటికి. మిక్సీలో వేసుకోవటం అయిందండి. జాలీలో పోసి వడగట్టుకుందాం. మొత్తం దిగిపోయిందండి. ఐదు కప్పులు జ్యూస్ పోసుకున్నానండి. ఇది సగం అయ్యే వరకు మరిగించుకుందాం. ఆ పనే పెట్టుకుంటే ఐస్ క్రీమ్ చేసుకుంటే ఐస్ క్రిస్టల్స్ ఏర్పడతాయి. ఈ నీరు ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం అనుకోండి, క్రీమీగా వస్తుంది ఐస్ క్రీము. అందుకని బాగా చిక్కబడే వరకు మరిగించుకుందాం. ఇది చిక్కబడిందండి, తీసేసుకుందాం. ఇక స్టవ్ ఆర్పి చల్లార్చుకుందాం. ఇదిగోండి చిక్కబడింది. ఇలా చిక్కబడితే చాలు. 500 ml విప్పింగ్ క్రీమ్ అండి. ఇది బాగా బీట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలాగ వచ్చింది. ఇలా క్రీమ్ లాగా నురగలాగా వస్తే చాలు. ఇది ఆఫ్ చేసుకుందాం. ఇక ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఆరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు కండెన్స్డ్ మిల్క్ కలుపుకుందాం. వెనిలా ఎసెన్స్ 2 టీ స్పూన్లు వేసుకుందామండి. మొత్తం కలిసేలా కలుపుకుందామండి. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న క్రీమ్ వేసుకుందామండి. ఇది మొత్తం కలిసేలా బీట్ చేసుకుందామండి. బీట్ చేసుకోవటం అయిపోయిందండి. మొత్తం కలిసిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. పిస్తా పప్పు అండి, జీడిపప్పు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ ఇంకా పెరుగుద్ది. ఇట్లా ఒకసారి కలుపుకుందామండి మొత్తం కలిసిపోయేలాగా. ఈ బాక్స్లో పోసుకుందామండి. ఇప్పుడు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఒక రోజంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. ఐస్ క్రీమ్ రెడీ. చూడండి ఎంత క్రీమీగా ఉందో. క్రీమ్ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.